జీసస్ షైన్ యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ స్నేహితులారా, ఈరోజు మనం ఒక జీవితాన్ని మార్చే, హృదయాన్ని వెలిగించే సత్యంపై ధ్యానించబోతున్నాం. ప్రపంచంలో ఎన్నో మతాలు, ఎన్నో సిద్ధాంతాలు ఉండొచ్చు. కానీ ఒకే ఒక్క వ్యక్తి తన గురించి ఇలా చెప్పాడు: నేనే మార్గము, సత్యము, జీవము. ఆ వ్యక్తి ఎవరు? ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. అయితే ఆయన రాకడ ఎందుకు? ఆయన లక్ష్యం ఏమిటి? ఆయనే నిజమైన దేవుడని చరిత్ర ఎలా నిరూపిస్తుంది? ఈ ప్రశ్నలన్నింటికీ మీకు స్పష్టమైన, నిజమైన బైబిల్ ఆధారంతో మరియు చరిత్ర సాక్ష్యాలతో కూడిన సమాధానం ఇవ్వడానికే ఈ సందేశం. ముందుగా ఒక చిన్న ప్రార్థన చేద్దాం. ప్రభువా యేసయ్యా, ఈ వీడియోను విన్న ప్రతి మనిషి హృదయాన్ని నీవే తాకుము తండ్రి. నీ సత్యం వారి ఆలోచనల్లో వెలుగుగా నింపుము. అజ్ఞానపు తెర తొలగి నీ ప్రేమ తెలిసి వారి జీవితం మారేలా కృపచూపుమని యేసునామంలో ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమేన్. స్నేహితులారా, జ్ఞానం పెరిగింది, టెక్నాలజీ పెరిగింది, ప్రపంచం పెద్దదయ్యింది. కానీ ఒక విషయంలో అజ్ఞానం ఇంకా చాలా ఉంది. అది ఆధ్యాత్మిక సత్యం. మనిషి సైన్స్ను నమ్ముతాడు, టెక్నాలజీని నమ్ముతాడు, గూగుల్కి ప్రశ్నలు అడుగుతాడు. కానీ తన జీవితం, తన ఆత్మ, తన నిత్య గమ్యం గురించి ప్రశ్న అడగడంలో వెనుకంజ వేస్తాడు. మనిషి అసలు సమస్య పేదరికం కాదు, రోగం కాదు, ఫెయిల్యూర్ కాదు. అసలు సమస్య పాపం. పాపం మనిషిని దేవుని నుండి దూరం చేస్తుంది. ఈ దూరాన్ని పూర్తిగా తీసివేయడానికి, మనిషిని తిరిగి దేవుని దగ్గరికి తీసుకెళ్లడానికి దేవుడు స్వయంగా మనిషి రూపం ధరించి వచ్చాడు. ఆయనే యేసుక్రీస్తు. ఇది ఊహ కాదు, ఇది కథ కాదు, ఇది మన ఊర్లో జరిగిందని చెబుతున్న మాట కాదు. ఇది చరిత్రలో చోటు చేసుకున్న నిజం. బైబిల్ చెబుతుంది, మనుష్య కుమారుడు తప్పిపోయిన వారిని వెదుకుటకును రక్షించుటకును వచ్చెను అని. యేసు రాకడలో ప్రధాన ఉద్దేశం మనలను శుద్ధి చేయటం, పాపం నుండి విడిపించుటం, పవిత్రులుగా చేయటం, పరలోక రాజ్యానికి అర్హులుగా చేయటం. ఆయన రాకడ యాదృచ్ఛికం కాదు. వేల సంవత్సరాల క్రితమే ప్రవచించినట్లుగానే ఆయన వచ్చినాడు. ఇప్పుడు ప్రశ్న: యేసే నిజమైన దేవుడని ఎలా చెప్పగలం? మొదట బైబిల్ సాక్ష్యాలు చూద్దాం. యోహాను 1వ అధ్యాయము 1వ వచనం చెబుతుంది, ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను అని. ఈ వాక్యమంటే యేసే. అంటే ఆయన శాశ్వతుడు. ఆయనకు ఆదియూ లేదు, అంతమూ లేదు. యేసు తానే చెప్పాడు, నన్ను చూచినవాడు తండ్రిని చూచినట్లేనని. దేవుణ్ణి ఎవరూ చూడలేదు, కాని యేసు రూపంలో దేవుడు మనుషులకు కనబడ్డాడు. ఆయన చేసిన అద్భుతాలు కూడా దేవునిదే. అంధులకు చూపు, కుష్ఠరోగులకు స్వస్థత, అలలను గద్దించి నిమ్మళపరచటం, మృతులను బ్రతికించటం, ఇవన్నీ దేవుడు మాత్రమే చేసిన శక్తిగల గొప్ప కార్యాలు. ఆయన తప్ప మరెవ్వరూ చెయ్యలేరు. అంతేకాదు, యేసు పాపక్షమాపణ ఇచ్చాడు. మొత్తం బైబిల్లో పాపాలను క్షమించగల అధికారం దేవునికే ఉంది. కాని యేసు ప్రజల మధ్య బహిరంగంగా చెప్పాడు, నీ పాపములు క్షమింపబడ్డవి అని. ఇది ఆయన దేవుడనే సాక్ష్యం. ఇప్పుడు చరిత్ర ఏమంటోందో చూద్దాం. యేసుక్రీస్తు ఒక చారిత్రక వ్యక్తి అని క్రైస్తవేతర చరిత్రకారులు కూడా రికార్డ్ చేశారు. ఫ్లేవియస్ జోసెఫస్ మొదటి శతాబ్దపు యూదా చరిత్రకారుడు ఇలా రాశాడు: యేసు అనే జ్ఞాని ఉన్నాడు, ఆయన అద్భుత కార్యాలు చేశాడు, ఆయనను అనేకులు మెస్సియా అని పిలిచారు అని. అయితే రాసిన వ్యక్తి క్రైస్తవుడు కాదు. టాసిటస్ అనే మరో రోమన్ హిస్టారియన్ కూడా యేసు సిలువ వేయబడిన విషయాన్ని రికార్డ్ చేశాడు. అంటే యేసు జీవితం, సిలువ, మరణం ఇవన్నీ చరిత్రలో అంగీకరించిన నిజాలు. ఇప్పుడు పునరుత్థానం గురించి. యేసు సిలువ వేయబడిన 3వ రోజున సమాధి ఖాళీగా కనిపించింది. ఇది చరిత్రలో కూడా అంగీకరించిన సత్యం. మొదట యూదులు, రోమన్లు, క్రైస్తవులు ఎవరూ కూడా యేసు సమాధి ఖాళీ కాదు అని అనలేదు. రెండవది, యేసు పునరుత్థానాన్ని 500కు పైగా ప్రత్యక్షంగా చూశారనే రికార్డు ఉంది. పౌలు ఈ విషయాన్ని వ్రాసినప్పుడు ఆ సాక్ష్యాలలో చాలామంది ఇంకా బ్రతికే ఉన్నారు. మూడవది, శిష్యుల్లో వచ్చిన మార్పు. భయంతో దాక్కున్నవాళ్లు యేసును బ్రతికినట్లుగా చూసిన తర్వాత ధైర్యంగా సత్యాన్ని ప్రకటించారు. వీరిలో ఎవ్వరూ తమ సాక్ష్యం తగ్గించలేదు, ఎందుకంటే అది వారు కళ్లతో చూసిన నిజం. స్నేహితులారా,
యేసు ఒక వ్యక్తి మాత్రమే కాదు, చరిత్రను 2 భాగాలుగా విభజించిన దేవుడు. బీసీ ఆయన పుట్టుకకు ముందు అని తెలియజేయడానికి, ఏడి ఆయన పుట్టిన తర్వాత కాలమని తెలియజేయడానికి మనం నేటికి ఈ పదాలు వాడుతున్నాం. ప్రపంచం మొత్తం ఈ సమయాన్ని బట్టే యేసు పుట్టుక ఆధారంగా లెక్కిస్తోంది. ఇది కూడా ఒక చారిత్రక సాక్ష్యం. ఇప్పుడు సత్యానికి నేరుగా వెళదాం. యేసు స్వయంగా తానే చెప్పాడు, నేనే మార్గము, సత్యము, జీవము, నా ద్వారానే తప్ప ఎవడునూ తండ్రి యొద్దకు రాడు అని. దీని అర్థం రక్షణకు మార్గం ఒకటే, మధ్యవర్తి ఒక్కరే, పాపాలను శుద్ధి చేసే రక్తం ఒకటే, అదే ప్రభువైన యేసుక్రీస్తు రక్తం. ఆయన రాకడ ఉద్దేశం మనలను తీర్పుకు కాదు, రక్షణకు నడిపించటం, పాపం నుండి శుద్ధి చేయటం, పవిత్రులుగా చేయటం, పరలోక రాజ్యానికి ప్రవేశ ద్వారం తెరవటం. ఆ ద్వారం యేసే. కాని ఈ సత్యాన్ని ఇంకా ఎందుకు కొంతమంది అంగీకరించట్లేదు? కారణం బైబిల్ చెప్తుంది, లోకానికి వెలుగు వచ్చెను కాని వారు తమ క్రియలు చెడ్డవి కనుక వెలుగును గ్రహించలేదు అని. పాపం మనిషిని సత్యం నుండి దూరం చేస్తుంది, కాని దేవుని ప్రేమ మాత్రం ప్రతి మనిషిని ప్రేమిస్తూ ఎదురుచూస్తూనే ఉంది. ప్రియ స్నేహితులారా, ఇప్పుడు మీకు ఒక హృదయపు ఆహ్వానం. మీరు యేసుని నిజమైన దేవుడిగా, నిజమైన రక్షకుడిగా అంగీకరించాలని అనుకుంటే ఈ చిన్న ప్రార్థన మీకోసమే. ప్రభువైన యేసయ్యా, నువ్వే నిజమైన దేవుడవని నేను నమ్ముచున్నాను. నా పాపాలను క్షమించుము. నా జీవితం నీ చేతుల్లో పెడుతున్నాను. నీ వెలుగులో నడిపించుము. పవిత్రాత్మతో నింపుము. పరలోక రాజ్యానికి వారసునిగా నన్ను సిద్ధం చేయుము. యేసునామంలో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్. దేవుడు మీ అందరినీ బహుగా ఆశీర్వదించునుగాక. ఆమెన్.